అనకాపల్లిలో ఉన్న నూకాలం టెంపుల్కి ఎలా వెళ్ళాలనుకుంటున్నారా? ట్రైన్, బస్, హైవే నుండి ఎగ్జాక్ట్ ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నూకాలం టెంపుల్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గవర్పాలెంలో కొలువై ఉన్నది. కొత్త అమావాస్య నుండి వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. టెంపుల్ మనకి టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. మీరు బస్సులో వచ్చినప్పుడు 2 మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వైజాగ్, తుని, ఎల్మంచిలి సరౌండింగ్ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు వస్తే మన అనకాపల్లి బస్ కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ దిగగానే మనకి ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్లో షేర్ ఆటోస్కి అయితే 10 రూపీస్ తీసుకొని మన అనకాపల్లి గుడి ముందునే మనల్ని డ్రాప్ చేస్తారు. ఆప్షన్ 2 హైవే రూట్. లాంగ్ డిస్టెన్స్ నుంచి హైదరాబాద్, విజయవాడ అలాగా వచ్చే వాళ్ళకి బస్సెస్ అన్నీ మనకి హైవే మీద డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. సో డ్రైవర్కి మనం ముందుగా చెప్పుకోవాలి, నూకాలం తల్లి ఆర్చి దగ్గర డ్రాప్ చేయండి అని. అక్కడ దిగితే లోకల్ ఆటో ఆర్ షేర్ ఆటో దొరుకుతాయి. షేర్ ఆటోకి అయితే 10 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. అక్కడ నుంచి వాకబుల్గా కూడా మనం వెళ్ళిపోవచ్చు. 15 మినిట్స్ స్ట్రైట్గా ఆర్చి నుండి వెళ్ళిపోతే 1.5 కిలోమీటర్స్ వస్తుందంతే. అలా నడుచుకొని కొంచెం ముందుకెళ్తే మనకి సండే జరిగే సంత కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి మన టర్న్ అయితే అమ్మవారి గుడికి ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. మీరు ఏ రూట్లో వచ్చినా టెంపుల్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉండదు. మీరు అనకాపల్లికి వచ్చినప్పుడు నూకాలం అమ్మవారికి దర్శనం తప్పకుండా చేసుకోండి. మీరు అనకాపల్లి రైల్వే స్టేషన్లో దిగితే టెంపుల్కి అప్రాక్సిమేట్గా 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆటోస్ ఈజీగా దొరుకుతాయి. ఆటోలో వెళితే 5 to 10 మినిట్స్లో టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. వాక్ చేయాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు, కానీ డైరెక్ట్గా ఆటో తీసుకోవడమే ఈజీ ఆప్షన్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.